సో బిజినెస్ అంటే ఇలా ఉండాలా చూడండి. నైట్ అన్ని షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ టిఫిన్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఇడ్లీ దోశ అమ్ముతారు చూడండి. షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. కొత్తగూడెం మెయిన్ రోడ్ ఇది. కొత్తగూడెంలో నేను చెప్పాను కదా బిజినెసెస్ నేను వచ్చి చూసి చెప్తాను అని. నాకు వాటన్నిటికన్నా నేను 2 బిజినెస్ వీడియోస్ చేశాను, కానీ వాటన్నిటికన్నా ఇది బాగా నచ్చింది. నేను 20 ఇయర్స్ బ్యాక్ కొత్తగూడెం వదిలేసి వచ్చే ముందు కూడా ఇది ఉంది, ఇంకా రన్ అవుతుంది. ఈ బిజినెస్లో అంత పవర్ ఉంది. జనాలు చూడండి, దాదాపు ఇది 11:45 అవుతుంది. ఇక్కడ చూడండి జనాలు ఎలా తింటున్నారు. అమ్మాయిలు వచ్చి తింటున్నారు, కార్లలో వస్తారు, బైక్లో వస్తారు. 5 ఇడ్లీ 30 రూపీస్. అట్లాగే దోశ రేటు కూడా ఉంది. మిడ్ నైట్లో బాగా తింటారు ఇక్కడికి వచ్చి. సో బిజినెస్ ఇట్లా ఉండాలి. నైట్ ఇడ్లీ బండి బిజినెస్ మీరు ఊర్లో ఏమైనా రన్ అవుతున్నాయో, కొత్తగూడెంలో ఎవరైనా ఉంటే ఇక్కడ ఎలా ఉంటుంది టేస్ట్, ఎంతమంది తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో కూల్గా నడిచే బిజినెస్ ఇది. జనాలు అలవాటు కావాలి, మంచి టేస్ట్ ఇస్తే ఇక్కడ దొరుకుద్ది అని అన్నప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు అవుతారు. నా ఫ్రెండ్స్ కూడా ఒక్కోసారి నేను కొత్తగూడెం వెళ్ళినప్పుడు అరే తినేసి వద్దాంరా అని ఇక్కడ మీ ఊర్లో ఇలాంటి బిజినెస్లు ఏవి ఉన్నాయి అంటే చిన్నదైనా కూడా పెద్దగా రన్ అయ్యి ఇదే చిన్న బ్రాండ్ నేమ్తో దాన్ని పెద్దగా చేసేసి మల్టీ మిలియనర్ బిజినెస్గా కూడా చేయడం, అంటే పెద్ద బ్రాండ్గా కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి చిన్న బిజినెస్ ఐడియాసే ఐపీఓ వరకు వెళ్తున్నాయి, ఫండింగ్లోకి వెళ్తున్నాయి, పెద్ద బిజినెస్గా మారుతున్నాయి. సో మీ ఊర్లో ఇలా బిజినెస్ చేసేవాళ్ళు ఇలాంటి బిజినెస్ ఏమైనా ఉన్నాయా? టిఫిన్ సెంటర్లు ఫేమస్గా నైట్లో నడిచే కానీ మార్నింగ్ నడిచే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మీరు చేసేయచ్చు. ఈ బండి పెనం కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత ఉంటే ఈ బిజినెస్ చేయొచ్చు అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసారు. ఇలాంటి బిజినెస్ వీడియోస్ కోసం కేపీ బిజినెస్ గురుని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరొక లెర్నింగ్తో మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ సో మచ్.